రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఏర్పాటైన 6 నిపుణుల కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యయనం కోసం ఇవాళ వస్తుంది. రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఇంజనీర్లతో జలసౌధలో భేటీ అవుతుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శిస్తుంది. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన మొత్తం 6 సభ్యుల కమిటీ బ్యారేజీలను ఫిజికల్ గా స్టడీ చేసి ఈ నెల 9న హైదరాబాద్ లో ఇరిగేషన్ ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తుంది. తక్షణం తీసుకోవాల్సిన చర్యలు, ముందస్తు జాగ్రత్తలపై కొన్ని సూచనలు చేయనున్నట్లు సమాచారం. నెల రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను, 4 నెలల్లో పూర్తి రికార్డును సమర్పించనుంది. టీం విజిట్ నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సెక్రటరీ రాహుల్ బొజ్జా మరికొందరు అధికారులతో జలసౌధలో సమావేశాన్ని నిర్వహించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం వెంట ఉండాల్సిన అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని లింకులకు సంబంధించి ఇవ్వాల్సిన సమాచారం, డాక్యుమెంట్లు, రిపోర్టులను సిద్ధం చేయాల్సిందిగా సూచించారు. మేడిగడ్డ బ్యారేజ్కి జరిగిన డ్యామేజ్, ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యలు తదితరాలను వివరించాల్సిగా సూచించారు. ఇటీవల పలు పార్టీల ఎమ్మెల్యేలు సందర్శించిన అంశాలను కూడా ఈ టీంకు ఇరిగేషన్ అధికారులు వివరించనున్నారు. మేడిగడ్డలో పిల్లర్లకు పగులు రావడం, కొన్ని భూమిలోకి కుంగిపోవడం, దానికి దారితీసిన కారణాలు, నిర్మాణంలో జరిగిన లోపాలు, ఎలాంటి మరమ్మతులు అవసరమో ఈ కమిటీ రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు ప్రాథమికంగా సిఫార్సు చేయనుంది. ఫీల్డ్ విజిట్ తర్వాత హైదరాబాద్ చేరుకొని సాగునీటి పారుదల శాఖ అధికారులతో సమావేశమై రాత్రికి ఢిల్లీ బయలుదేరి వెళ్తుంది. ఈ టీం టూర్కు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. జలశక్తి మంత్రిత్వ శాఖ తుది రిపోర్టుకు 4 నెలల గడువు విధించిన వీలైనంత తొందరగా ఇవ్వాలంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు. వర్షాకాలంలో గోదావరి నదిలో వరద ప్రారంభమయ్యే పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని బ్యారేజీల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ ప్రభుత్వానికి సూచిస్తుంది. కమిటీలో చంద్రశేఖర్ అయ్యర్తో పాటు సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ సైంటిస్ట్ యూసీ విద్యార్థి, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త ఆర్ పాటిల్, కేంద్ర జల సంఘం డైరెక్టర్లు శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్ ఉన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టెక్నికల్ డైరెక్టర్ అమితాబ్ మీనా కమిటీ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఇక నేడు తెలంగాణకు ఎన్ఎస్డీఏ రాక ఉంది. మేడిగడ్డను పరిశీలించనున్నారు నిపుణులు. దాంతోపాటు డిప్యూటీ విక్రమార్క కూడా దీన్ని పరిగణిస్తారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. కాళేశ్వరం బ్యారేజ్ని సంబంధించి అన్ని అంశాలను పరిశీలించేందుకు ఈ రోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ రాష్ట్రానికి రాబోతుంది. ఇప్పటికే కేంద్ర జల సంఘం 6 కమిటీ సభ్యులు నియమించింది. వాళ్ళు ఈ రోజు మొదటిసారిగా రాష్ట్రానికి వస్తున్నారు. ఈ రోజు ఇరిగేషన్ కార్యదర్శితో పాటు శాఖ అధికారులతో జలసౌధలో సమావేశమవుతారు. 4 రోజుల పాటు వాళ్ళు రాష్ట్రంలో పర్యటించి అన్ని అంశాలను కూలంకుషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. కాళేశ్వరం బ్యారేజీకి సంబంధించి ఇది ఒక అధ్యయనంగా కూడా చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో ప్రాజెక్టు సంబంధించి మరమ్మతులు కావచ్చు, ఆ తర్వాత పునరుద్ధరణకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలను వీళ్ళు రిపోర్ట్ అయితే చేయబోతున్నారు. ఈ రోజు కమిటీ వచ్చి హైదరాబాద్ వచ్చిన తర్వాత జలసౌధలో సమావేశం అవుతారు. రేపు ఎల్లుండి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. 9వ తేదీన ఇటు ఇరిగేషన్ అధికారులతో పాటు ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టినటువంటి సంస్థతో ఈ కమిటీ సభ్యులు సమావేశమవుతారు. ప్రాథమికంగా అన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ఈ రోజు సమావేశానికి సంబంధించి పలు కీలక అంశాలు కమిటీ తెలుసుకునే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాళేశ్వరం బ్యారేజీ ప్లానింగ్, అదేవిధంగా డిజైన్లు, నిర్మాణం, క్వాలిటీ, ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ అధికారులు వీళ్ళందరినీ కూడా ఈ కమిటీ కలవబోతుంది. వాళ్ళ నుంచి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించబోతున్నారు. ఇప్పటికే ప్రాథమికంగా ఒక నోట్ ను కూడా ఇరిగేషన్ అధికారులకు కమిటీ
ఇచ్చింది. 19 రకాల సమాచారం కావాలి అని చెప్పేసి పూర్తి ఇటు అన్నారం కావచ్చు, సుందిల్లా బ్యారేజీలకు సంబంధించి ఎగువ దిగువ భాగాల ఫోటోలు, అన్ని గేట్ల పరిస్థితి ఎట్లా ఉంది, ఆ స్టాఫ్ గేట్లు ఎట్లా ఉన్నాయి, సర్వీస్ గేట్ల పరిస్థితి ఏంటి, అట్లా పూర్తి స్థాయిలో మొత్తం కూడా దాదాపు 19 రకాల సమాచారం కావాలని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు ఒక నోట్ను కూడా ఇచ్చారు. ఆ మేరకు ఇరిగేషన్ అధికారులు కూడా సమాచారాన్ని సిద్ధం చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక వాళ్ళు క్షేత్రస్థాయిలో వెళ్లి పగుళ్లు రావడానికి గల కారణాలు ఏంటి, ఒకవేళ భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అని అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది కూడా ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వబోతుంది. ఈ రోజు అధికారులతో సమావేశం తర్వాత రేపు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లు రేపు ఎల్లుండి 2 రోజుల పాటు అక్కడికి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఎక్కడ పగుళ్లు వచ్చాయి అనే అంశాలను అన్నిటిని కూడా నోట్ చేసుకుని ఆ తర్వాత ఒక రిపోర్ట్ అయితే తయారు చేయబోతున్నారు. 4 నెలల పాటు ఈ కమిటీకి సమయం ఇచ్చి కేంద్ర జల సంఘం సమయం ఇచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో కాళేశ్వరం సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టాలనేది అయితే డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. రానున్న వర్షాకాలానికంటే ముందే పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ ని సిద్ధం చేసేందుకైతే ప్రభుత్వం కృషి చేస్తా ఉంది అని చెప్పి ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. ఈ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చే రిపోర్టు ప్రకారమే తాము ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఆ మేరకు ఈ రోజు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు ఆ కమిటీకి సంబంధించి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.